కంప్యూటర్ ఫోన్లలో వైరస్లు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే వైరస్ కంతగా భయపడాల్సిన పని లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. బ్రౌజింగ్ అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకుంటే వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు? ఒకవేళ ఇప్పటికీ వస్తే దాని నుంచి ఎలా బయటపడాలి? అసలు వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైరస్లు పనిచేసే తీరు ఎలా ఉంటుందో టెక్ సొల్యూషన్స్ లో తెలుసుకుందాం. ఎటువంటి వైరస్లు మన ఫోన్ ని అటాక్ చేస్తాయో మనకు వివరించడానికి టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ర్యాన్సమ్ వేర్ అని ఫోన్ యూజర్స్ ని చాలా ఇబ్బంది పెడుతోంది. ఇది ఎంతవరకు అసలు భయపడాలంటారా? దానికి వాళ్ళ ఫోన్ వాడేవాళ్ళు ఎక్కువ భయపడాల్సిన విషయం అదండి. ఎందుకంటే చాలా మంది తెలిసి తెలియక రకరకాల డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ర్యాన్సమ్ వేర్ ఏం చేస్తుందంటే కనుక డేటా మొత్తం ఎన్క్రిప్ట్ చేస్తుంది. ఎన్క్రిప్షన్ అంటే లాకింగ్ చేస్తుంది. అంటే 1 2 3 4 అని ఏదైనా మ్యాటర్ ఉంటే కనుక 1 2 3 4 అని మనం చదివితే అర్థమవుతుంది. 1 2 3 4 అనే దాన్ని ఏబిసిడి అనిగా కోడ్ మార్చాం అనుకోండి, అంటే 1 అంటే ఏ, 2 అంటే బి, ఇలా కోడింగ్ మార్చాం అనుకోండి, దాన్ని ఎన్క్రిప్షన్ అంటారు. సో 1 2 3 4 లేకపోతే ఒక ఫోటోగా కాకుండా దాన్ని మొత్తాన్ని డేటాగా మార్చేసేసి దానికి ఒక తాళం వేసేసి ఆ తాళాన్ని హ్యాకర్కి ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా హ్యాకర్ ఏం చేస్తాడు, దాన్ని నువ్వు అన్లాక్ చేయాలంటే కనుక నువ్వు నాకు $18,000 అంటే $300 $400 పే చేయమంటారు. ఆ పే చేసిన తర్వాత మాత్రమే దాన్ని డీక్రిప్ట్ చేసే తాళం మనకిస్తాడు. సో ఇలాగా చాలా మంది ఫోన్లు కంప్యూటర్లో ఈ రోజు డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. దీనికి ఎలాంటి సొల్యూషన్ లేదు. ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేసుకుంటే దీనికి సొల్యూషన్ అనుకోవటానికి కూడా లేదు. ఎలాంటి సొల్యూషన్ లేదు. మనము దేన్ని పడితే దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసుకోకుండా ఉంటే కనుక సేఫ్గా ఉండగలుగుతాం. అంటే మనకి ఇలాంటి ఏదైనా లాక్ పడిపోయినప్పుడు కానీ కొంతమంది ఇప్పుడు మాక్సిమం ఆ ఫోన్ గురించి కంపెనీకి ఎక్కువ తెలుస్తుంది. ఆ కంపెనీ దగ్గరికి తీసుకెళ్లకుండా చిన్న చిన్న సర్వీస్ సెంటర్స్ దగ్గరికి తీసుకెళ్లిపోతూ ఉంటారు. అసలు అంటే అదేమైనా ట్రిక్ ఉంటుందా? ఎలా ఓపెన్ చేస్తారు అసలు వాళ్ళు? అంటే మనీ ఎక్కువ తీసుకుంటారు, ఓపెన్ చేస్తారా? ఎలా ఓపెనింగ్ ప్రాసెస్ ఏంటి అసలు? అంటే మనకి ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే పిన్ లాక్స్ జరిగినప్పుడు సర్వీస్ సెంటర్ వాళ్లే కాదు, చిన్న చిన్న టెక్నికల్ తెలిస్తే మనం కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఒక పావు గంటలో మనం చేసేసుకోవచ్చు. ఫ్యాక్టరీ రీసెట్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఫ్యాక్టరీ రీసెట్ అంటే లోపలికి వెళ్ళి కాదు, బయట మనకే ఫోన్ మీద వాల్యూమ్ డౌన్, పవర్ ఉంటాయి, హోమ్ బటన్, ఈ మూడింటిని అట్ ఏ టైం ప్రెస్ చేస్తే కనుక రికవరీ మోడ్ అని ఉంటుంది. రికవరీ మోడ్లోకి వెళ్తాము. సో చేసుకోవచ్చు. కానీ బయటకు వెళ్తే, సర్వీస్ సెంటర్కి వెళ్తే కనుక డేటా అనేది ఒక్కోసారి వాళ్ళు థెఫ్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మన ఫోన్ ఎప్పుడన్నా కొన్నప్పుడు మన ఫోన్ మోడల్కి ఇలాంటి చిన్న చిన్న టెక్నికల్ తెలుసుకుంటే కనుక ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేకుండానే మనమే చేసుకునే అవకాశం. ముఖ్యంగా చాలా వరకు ఏవైతే కంపెనీస్ ఫోన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాయో, ఏవైతే ఫోన్లు తయారు చేస్తాయో, మన మొబైల్స్ లో చాలా వరకు డేటాని మనం సేఫ్ గా ఉంటుందని మన మొబైల్లో సేవ్ చేసుకుంటుంటాం. మన డేటా అంతా ఆ కంపెనీస్ కి వెళ్ళిపోతుంది, మన డీటెయిల్స్ అన్ని తయారు చేసిన కంపెనీకి తెలిసిపోతాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇది చాలా వరకు 90% అపోహ అండి. ఎందుకంటే ఏదైనా ఒక కంపెనీ ఒక ఫోన్ తయారు చేసినప్పుడు ఆ కంపెనీ ఆ ఫోన్కు సంబంధించి యూజర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, వాళ్ళు రాబోయే వెర్షన్స్లో, అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ రిలీజ్ చేస్తుంటారు కదా. ఒక కంపెనీకి సంబంధించిన ఫోన్ వాడుతున్నప్పుడు దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అలాంటి ఒక 1000 మంది యూజర్స్కి ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఇంకొక అప్డేట్ రిలీజ్ చేస్తుంటారు. నాకు ప్రాబ్లం వచ్చిందన్న విషయం ఆ కంపెనీకి ఎలా తెలుస్తుంది? నేను చెప్పను, నాకు తెలియదు కాబట్టి, ఎలా చెప్పాలో తెలియదు కాబట్టి. ఫోన్ తయారు చేసే కంపెనీ ఏం చేస్తుందంటే మన ఫోన్లోనే ఒక డయాగ్నోస్టిక్ ప్రోగ్రామ్ ఒకదాన్ని పెడుతుంది. అదేం చేస్తుంది, కంపెనీ సర్వర్కి ఎప్పటికప్పుడు నా ఫోన్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చింది, ఎర్రర్ రిపోర్టింగ్ అంటూ ఉంటారు. సో ఎర్రర్ రిపోర్టింగ్ ఆల్గరిథం అనేది పెడుతుంది. ఇక నుంచి నా ఫోన్ లొకేషన్ ప్లస్ లొకేషన్ ఎందుకు అని చెప్పేసి చాలా మంది వీటిని ఆధారంగా చేసుకొని భయపడుతూ ఉంటారు. అంటే ఆ కంపెనీకి లొకేషన్ ఎందుకు, అది కూడా చాలా మంది చైనాలో తయారయ్యే ఫోన్స్ విషయంలో భయపడుతూ ఉంటారు. అంటే ఒక దేశంలో ఫోన్ తయారైనంత మాత్రం మనం భయపడాల్సిన పని లేదు. వాళ్ళు మనకి ఒక హెల్ప్ చేయడం కోసం దాన్ని తయారు చేస్తున్నారు కాబట్టి దాని గురించి మనం వరి అవ్వాల్సిన పని లేదు. ఎప్పుడన్నా కానీ అది మిస్యూజ్ అయితే కనుక ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా మనకు రిపోర్ట్లు వస్తుంటే అప్పుడు మనం భయపడవచ్చు. చాలా వరకు హై ఎండ్ మొబైల్స్ లో కూడా ఇలాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మనం అంతా ఖర్చు పెట్టి కొనుక్కున్నాం, ఇలాంటి ప్రాబ్లం ఏమైనా వస్తుందా అంటే ఆబ్వియస్ గా ఫోన్ లో మనం డీటెయిల్స్ అని డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుంటాం, లేకపోతే డేటా సేవ్ చేసుకుని ఉంచుకుంటాం. ఒకవేళ దానివల్ల ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందంటారా? ఖచ్చితంగా ఎంత గొప్ప ఫోన్ అయినా హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్య ఒక సమన్వయం లేకపోతే కనుక ఏదో ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా కొన్నిసార్లు ఏంటంటే ఒక ఫోన్ తయారు చేసే కంపెనీ ఫోన్ను హడావిడిగా తయారు చేస్తూ ఉంటుంది. అంటే డిజైన్ పరంగా మంచిగా లుక్ ఉండాలి, అందరిని అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలని దృష్టి పెడుతుంది. కానీ వెనకుండే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చేటప్పటికే ఆ ఫోన్లో ఉండే ఫీచర్స్ని సరిగా రాయలేదు, కోడింగ్ రాయలేదు.
అలాంటప్పుడు మనకి ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడం, లేకపోతే మధ్య మధ్యలో ఎర్రర్స్ వస్తూ ఉంటుంది. సో దాని గురించి అయితే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్లో మనకు సొల్యూషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనం బాధపడాల్సిన పని. ఒక్కసారి ఏం చేస్తుందంటే బ్లూటూత్ ఆన్ చేస్తాం. బ్లూటూత్ ఆన్ చేసినా బ్లూటూత్ ఆన్ కాదు. ఫోన్ రీస్టార్ట్ చేసిన తర్వాత కానీ బ్లూటూత్ ఆన్ కాదు. ఒక్కోసారి మనం ఫోన్ కెమెరా ఆన్ చేస్తాం. కెమెరా ఆన్ చేస్తే కనుక కెమెరా ఆన్ కాకుండా ఒక ఎర్రర్ మెసేజ్ కనపడుతూ ఉంటుంది. ఎందుకు వస్తుంది? ఫోన్ రీస్టార్ట్ చేస్తే సాల్వ్ అయిపోతుంది. చిన్న చిన్న సాఫ్ట్వేర్ బగ్స్ వల్ల మనకి ఇలాంటి జరుగుతూ ఉంటుంది. వాటి గురించి మనం భయపడాల్సిన పని లేదండి. అంటే మనం ఈ కాలంలో మేజర్ గా వింటున్న కంప్లైంట్ అదే, అంటే ఎక్కువ మన డీటెయిల్స్ తెలిసిపోతాయి. మాక్సిమం ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే నావి వాళ్ళ సీక్రెట్స్ కానీ ఇలా తెలిసిపోతున్నాయి మన చైనా మొబైల్స్ లో కావచ్చు. అంటే ఆఫ్ కోర్స్ మనం ఎంత డీటెయిల్స్ తెలుసుకున్నా అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఆ ఫోన్ లిమిట్ వరకే తెలుస్తుందా, మిగతా ఇంకా ఏమైనా ఎవరికి తెలియదండి. ఓన్లీ కంపెనీ వాళ్ళకి మాత్రమే. ఆ కంపెనీలు కూడా ఒక 20 మంది 30 మంది డెడికేటెడ్ గా ఒక టీం ఉంటారు. అంటే కస్టమర్స్ అందరి నుంచి వచ్చే కంప్లైంట్స్, అంటే ఆటోమేటిక్ వచ్చే కంప్లైంట్స్ అందరూ మానిటర్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఐడెంటిఫై చేసి వాళ్ళు కోడింగ్ రాసే ప్రోగ్రామర్స్కి ఓకే కస్టమర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నెక్స్ట్ మీరు దీన్ని రిలీజ్ చేయండి అని చెప్పేసి చేస్తారు తప్పించేసి ఇంకా ఎవరికి ఆ 20 మెంబర్స్ స్టాఫ్కి తప్పించేసి బయటకు తెలిసే అవకాశమే లేదండి. అలాగే మనం కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పర్మిషన్ అడుగుతుంటుంది. అంటే దానివల్ల ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? ప్రాబ్లం అంటే జనరల్గా ఏంటంటే మనం రిలయబుల్ కంపెనీస్ నుంచి ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొన్ని సాఫ్ట్వేర్స్ వచ్చేటప్పటికి అన్ని రకాల పర్మిషన్స్ తీసుకుంటూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా నేను ఒక ప్రోగ్రామ్ చెబుతాను. తిరుపతిలో మనకి ఈరోజు ఎన్ని కాటేజీలు బుక్ అయి ఉన్నాయి, ప్రెజెంట్ లైవ్ స్టేటస్ ఏంటో చెబుతామని చెప్పేసి గూగుల్ ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ దొరుకుతుంది. సో మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు జనరల్గా ఏంటంటే నెట్ నుంచి ఎప్పటికప్పుడు సర్వర్ డీటెయిల్స్ మనకి ఇవ్వగలిగే ఇన్ఫర్మేషన్ ఏంటి, కాటేజెస్ డీటెయిల్స్, లేకపోతే కదా ఎన్ని అపార్ట్మెంట్స్లో ఎంతమంది నిండి ఉన్నారు, ఈ వివరాలు చెప్పాలి. దానికి మనం ఎక్కడ ఉన్నామో లొకేషన్ అవసరం లేదు, మన ఫోన్లో ఎలాంటి ఫోటోలు ఉన్నాయో అవసరం లేదు, మన కాల్ లాగా అవసరం లేదు. కానీ మనం చూస్తే కనుక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది అడిగే పర్మిషన్స్ అన్నీ ఈ లిస్ట్ అన్నీ ఉంటాయి. అంటే మన కాల్ లాగా తీసుకుంటానని అది చెబుతుంది. అన్నీ మన కళ్ళెదురు కనపడుతున్నా కూడా మనకి అవన్నీ పట్టించుకోకుండా యాక్సెప్ట్ అని కొట్టేసేస్తాము, ఎలో అని కొడతాము, ఇన్స్టాల్ చేస్తాం. ఇక నుంచి ఆ సాఫ్ట్వేర్ తయారు చేసిన అప్లికేషన్ తయారు చేసిన డెవలపర్కి ప్రతి యూజర్ డీటెయిల్స్ అతని సర్వర్కి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక అప్లికేషను దానికి నిజంగా పర్మిషన్స్ అవసరం అవుతాయా లేదా అన్నది దాని స్వభావాన్ని బట్టి మనం యూజర్గా వచ్చే విచక్షణతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జనరల్గా ఏంటి, ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్కి కెమెరా పర్మిషన్ కావాలా అంటే కావాలి, మనకు తెలుసు. ఎందుకంటే ఫేస్బుక్లో మనం అప్పటికప్పుడు ఒక ఫోటో అప్లోడ్ చేయాలంటే కనుక కెమెరా ఆన్ చేసేసి క్యాప్చర్ కొడతాము. ఆ ఆప్షన్ ఉంది కాబట్టి దానికి కెమెరా కావాలి. ఎలాగ మనం అర్థం చేసుకొని నిజంగా దానికి కావాలని అర్థం చేసుకుంటే మనకు తెలిసిపోతుందండి. అలాగే మాక్సిమం ఇప్పటి వరకు మీరు చెప్పారు ఫేస్బుక్ కోసం అని చెప్పి కొన్ని గేమ్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా అది కెమెరా యాక్సెప్టా కాదా ఇవన్నీ అడుగుతుంటారు. అవన్నీ మనం ఒకవేళ మనకి కెమెరా అవసరం లేదు, ఆ గేమ్ మనం ఆడడానికి కెమెరా ఆబ్వియస్ గా అవసరం లేదు, అలాంటివి మనం తప్పించొచ్చా లేకపోతే అసలు ఆ గేమే డౌన్లోడ్ చేసుకోవడం వేస్ట్ అంటారు? ఒక పర్టికులర్ గేమ్, ఒక పర్టికులర్ అప్లికేషన్ నిజంగా మనకు అనుమానాస్పదంగా ఉంటే కనుక దానికి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్స్ అనేది వేరే గూగుల్ ప్లే స్టోర్లోనే అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో మనం వెతికి పట్టుకొని ఒకే పని చేసి పెట్టే ఇంకొక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అది ఇన్ని పర్మిషన్స్ అడగకుండా దానికి ఏవి కావాలో వాటిని అడిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒకవేళ చాలా మంది మెయిల్స్ మనం సైన్ అవుట్ చేయనప్పుడు కూడా కొన్ని ఫోన్స్ లో అసలు ఆప్షన్ కూడా ఉండదు మాక్సిమం ఇప్పుడు వచ్చే ఫోన్స్ లో, వాటి వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందంటారు? అంటే సైన్ అవుట్ చేయనప్పుడు జనరల్ గా వైరస్ వచ్చే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు మీ ఫోన్ నేను తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నేను ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రికవరీ పాస్వర్డ్స్ ఎలా ఉంటాయి, రికవరీ మెయిల్ ఐడి కావచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్ కావచ్చు, ఇదంతా నా నెంబర్ పెట్టాను అనుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా నా నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చే విధంగాను, లేకపోతే నా రికవరీ మెయిల్ ఐడికి పాస్వర్డ్ రీసెట్ లింక్ వచ్చే విధంగా సెట్ చేయొచ్చు. అంటే ఇలా ప్రైవసీ పరమైన ఇబ్బందులు తప్పించేసి వైరస్ లో వచ్చే అవకాశం అయితే దాని వలన లేదు. మొబైల్ కొన్నప్పుడు అబౌట్ ఫోన్ అనే డీటెయిల్స్ బుక్స్ అని మనకి ఇస్తారు, ఎక్కువ అవి చదివితే గనక మనకి మాక్సిమం డీటెయిల్స్ అన్ని తెలిసిపోతాయి అంట. ఇప్పుడు ఫోన్స్ కి చాలా వైరస్ అటాక్ అవుతున్నాయి. వైరస్ అటాక్ కాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, మన మొబైల్ ఫోన్స్ కి వైరస్ అటాక్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో బాగా విన్నారు కదా, ఫాలో అయిపోండి.